అందరికీ నమస్కారం. చక్కగా మనం ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని మనీ మెడిటేషన్ చేద్దాం. విశదీకరణతో కూడినటువంటి గైడెడ్ మనీ ధ్యానం. మనీ మెడిటేషన్లో అత్యంత ముఖ్యమైన విషయం డబ్బు రావాలి అని కోరుకోవడం కాదు, డబ్బు ఇప్పటికే నా జీవితంలో ప్రవహిస్తోంది అనే భావనను అనుభవించడం. మన సబ్కాన్షియస్ మైండ్ మాటల కంటే భావాలను ఎక్కువగా స్వీకరిస్తుంది. అందుకే అఫర్మేషన్ చెప్పేటప్పుడు వాటిని నిజంగా జరుగుతున్నట్లుగా అనుభవించి చెప్పాలి. చక్కగా మనం ధ్యానం చేద్దాం. ధ్యానంలో మనం డబ్బు మన దగ్గర ఉన్నట్లుగా ఊహించి మనకి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మన దగ్గరికి వస్తున్నట్లుగా భావన చేస్తూ చక్కగా మనీ మెడిటేషన్ చేద్దాం. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, చేతులు రెండు లాక్ చేసుకొని హాయిగా ప్రసన్న వదనంతో మంచి భావనతో కూర్చోండి. కళ్ళు రెండు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. 2-3 సార్లు దీర్ఘ శ్వాసలు తీయండి. 2-3 సార్లు దీర్ఘ శ్వాసలు తీయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఉండండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. శ్వాసను గమనిస్తూ ఉండండి. అబ్జర్వ్ యువర్ బ్రీత్. బీ ఇన్ యువర్ బ్రెత్. శ్వాసను మాత్రమే గమనించాలి. కేవలం శ్వాసతో అనుసంధానింపబడి ఉండాలి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. ఇప్పుడు నెమ్మదిగా మీలో ఉన్నటువంటి లేదు అనే భావన, అంటే కొరత, ఈ కొరత భావనను మీ మైండ్లో నుంచి తొలగించండి. చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, డబ్బు చాలా కష్టంగా వస్తుంది, డబ్బు నా దగ్గర లేదు, డబ్బు సంపాదించడం చాలా కష్టంగా ఉంది, నాకంత అదృష్టం లేదు, నేను దురదృష్టవంతురాలిని, ఎంత సంపాదించినా డబ్బు సరిపోవట్లేదు. ఈ ఆలోచనలు మీ సుప్తచేతనాత్మకమైనటువంటి మనస్సులో, సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే సంపద ప్రవాహానికి అడ్డుకట్టపడుతుంది. కాబట్టి ముందుగా ఇలా చెప్పుకోండి, నేను డబ్బు గురించి ఉన్న భయాలను విడుదల చేస్తున్నాను. నేను డబ్బు గురించి నాలో ఉన్న భయాలన్నింటినీ నేను విడుదల చేస్తున్నాను. సంపద నా సహజ హక్కు. డబ్బు నా సహజ హక్కు. విశ్వం నాకెన్నో అవకాశాలను ఇస్తుంది. విశ్వం నాకు సహాయకారిగా ఉంది. విశ్వం నాకు ఎన్నో అవకాశాలను తెరుస్తోంది అని మనస్సులో అనుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి. హాయిగా కూర్చోండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరవకూడదు. ప్రశాంతంగా కూర్చోవాలి. మనస్సును కేవలం మీకు కావలసిన దాని మీద దృష్టిని కేంద్రీకరించి ప్రసన్న వదనంతో హాయిగా కూర్చోవాలి. ఇప్పుడు రెండవ దశ విజువలైజేషన్. మీ మొబైల్లో బ్యాంక్ యాప్ ఓపెన్ చేసినట్లు ఊహించండి. మీ మొబైల్లో బ్యాంక్ యాప్ ఓపెన్ చేసినట్లు ఊహించండి. లేదైతే మీ ఫోన్పే, గూగుల్ పే, ఇతరట్ల యాప్లో చెక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి.
మీ అకౌంట్లో మీరు ఎంత కోరుకున్న మొత్తం కావాలో ఆ మొత్తము కనిపిస్తున్నట్లుగా ఊహించండి. మీ అకౌంట్లో మీకు ఎంత మొత్తం కావాలి, మీరు కోరుకున్న మొత్తం అంతా కూడా కనిపిస్తున్నట్లుగా ఊహించండి. 10 లక్షల, 20 లక్షల, ఎంత కావాలంటే అంత, 5 లక్షల, ఆ సంఖ్యను స్పష్టంగా చూడండి. మీరు అనుకుంటున్నటువంటి సంఖ్య స్పష్టంగా మీకు కనపడుతుంది. ఆ సంఖ్యను బాగా చూడండి మనసులో. అది చూస్తున్నంతసేపు మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మీకు ఎంత సంఖ్య కావాలో అంత సంఖ్య కోరుకోండి. మీకు కావలసినంత సంఖ్యను విశ్వం ఇస్తుంది. మీకు కావలసినంత డబ్బు విశ్వం మీకు పంపిస్తుంది. ఇప్పుడు ఇలా చెప్పుకోండి మనసులో, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. నా జీవితంలో ఆర్థిక సమృద్ధి ప్రవహిస్తోంది. నా జీవితంలో ఆర్థిక సమృద్ధి ప్రవహిస్తోంది. నా జీవితంలో ఆర్థిక సమృద్ధి ప్రవహిస్తోంది అని మనస్సులో అనుకోండి. అనుకొని చక్కగా ఫీల్ అవుతూ కూర్చోండి. మీ జీవితంలోకి డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారో ఇప్పుడు ఈ క్షణంలో, ఈ వర్తమానంలో అలాగే ఫీల్ అవ్వాలి. మీ దగ్గర డబ్బు ఉంది, ప్రస్తుతం మీ దగ్గర మీ అకౌంట్లో మీరు కోరుకున్నంత డబ్బు మీ అకౌంట్లో ఉంది. దాన్ని చూస్తున్నారు మీరు. నా జీవితంలో ఆర్థిక సమృద్ధి ప్రవహిస్తోంది అని బాగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు నెమ్మదిగా మీకు ఏదైనా అప్పు ఉంటే అది పూర్తిగా క్లియర్ అయినట్లుగా ఊహించుకోండి. మీకు ఏదైనా అప్పు, మీరు నగలు ఏదైనా తాకట్టు పెట్టి ఉంటే అదంతా కూడా పూర్తిగా క్లియర్ అయినట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు మీ చేతిలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎన్ఓసి లేదా లోన్ క్లోజర్ లెటర్ కూడా మీ చేతిలో ఉంది. మీరు లోన్ క్లియర్ చేసినప్పుడు మీకు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ చేతిలో నో క్లోజర్ లెటర్, లోన్ క్లోజర్ లెటర్ మీ చేతిలో ఉన్నట్లుగా మీరు బాగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ హృదయం తేలిగ్గా ఉంటుంది. మీ హృదయం తేలిగ్గా అనిపిస్తోంది. మీ హృదయం చాలా తేలిగ్గా అనిపిస్తోంది. ఇప్పుడు మీ హృదయంలో, మనస్సులో ఇలా చెప్పుకోండి, నేను ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. నా జీవితంలో అన్ని బాకీలు సులభంగా పరిష్కారమయ్యాయి. నా జీవితంలో అన్ని బాకీలు, నేను కట్టవలసిన వాళ్ళందరికీ డబ్బులు తిరిగి సులభంగా నేను కట్టాను. నా జీవితంలో అన్ని బాకీలు సులభంగా పరిష్కారమయ్యాయి. ఇప్పుడు మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉన్నట్లు ఫీల్ అవ్వండి. చాలా చాలా హ్యాపీగా ఉంటున్నట్లుగా, ఆనందంగా ఉంటున్నట్లుగా ఫీల్ అవ్వండి. చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మీ పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మీ చదువుకుంటున్న పిల్లలు ఉంటే గాన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఉన్నతంగా చదువుతున్నారు, మంచి జ్ఞానవంతులుగా ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. ఇంట్లో అంతా శాంతి, సంతోషం, ఆనందం చాలా అద్భుతంగా ఉంది. ఫీల్ అవ్వండి బాగా. మీరు భావన చెందాలి. యద్భావం తద్భవతే. ఇంట్లో అంతా ఆనందంగా ఉంది, ఇంట్లో అంతా శాంతిగా ఉంది, ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉండండి. మీరు ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేకుండా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవ్వరిని ఏమీ అడగకుండే స్థితిలో ఉన్నారు. ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేకుండా ఆ స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు ఇలా మీ మనస్సులో అనుకోండి, నా కుటుంబం సంపద, ఆరోగ్యం, ఆనందంతో నిండి ఉంది.
నా కుటుంబం డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందంతో నిండి ఉంది. బాగా మనసులో భావన చెందండి. నా కుటుంబం సంపద, డబ్బు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందంతో నిండి ఉంది అని మనస్సులో బాగా ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వాలి. మీరు ఎంత ఫీల్ అవుతే అంత విశ్వం మీకు సహాయపడుతుంది. మీ భావనే భౌతికంగా అది తారసపడుతుంది. భౌతికంగా మీరు పొందడం జరుగుతుంది. కేవలం మాటలు చెప్పడం సరిపోదు. ఎంత అద్భుతంగా విశ్వం నాకు అవకాశాలు ఇస్తోంది, నేను ఎంతో కృతజ్ఞుణ్ణి అని ఫీల్ అవ్వాలి. భావోద్వేగంతో ఫీల్ అవుతూ ఉండండి. ఫీల్ బాగా అవ్వాలి. మీ మనస్సులో, మీ మైండ్లో భావోద్వేగం అంటే ఇది జోడించాలి ఎక్కువగా. ఫీల్ అవ్వండి. వావ్, ఎంత అద్భుతంగా విశ్వం నాకు అవకాశాలు ఇస్తోంది. వావ్, ఎంత అద్భుతంగా విశ్వం నాకు అవకాశాలు కల్పిస్తోంది. నేనెంతో కృతజ్ఞుడిని, నేనెంతో కృతజ్ఞురాలిని. ఎంతో అద్భుతంగా విశ్వం నాకు సహాయం చేస్తుంది. విశ్వం నాకు తోడ్పాటును అందిస్తుంది. నా అవసరాలన్నింటినీ తీరుస్తున్న విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని బాగా ఫీల్ అవ్వండి. వావ్, ఎంత అద్భుతంగా విశ్వం నాకు అవకాశాలు ఇస్తోంది. నేనెంతో కృతజ్ఞుడిని, ఎంతో కృతజ్ఞుడిని, ఎంతో కృతజ్ఞుడిని అని భావోద్వేగంతో చెప్పండి. మీ సబ్కాన్షియస్ మైండ్ భావోద్వేగాలను బలంగా స్వీకరిస్తుంది, బలంగా గ్రహిస్తుంది. సుప్తచేతన మనస్సు భావోద్వేగాలను బాగా గ్రహిస్తుంది. అది తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. యాంటెనా లాగా సిగ్నల్ని త్వరగా రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఎంత భావోద్వేగం, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారో అంత భావోద్వేగాన్ని మీ సుప్తచేతన మనస్సు అంత బలంగా గ్రహిస్తుంది. అంత శక్తిగా, గట్టిగా, బలంగా ఊహించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ మనస్సులో అఫర్మేషన్స్ చేయండి. ఒక్కొక్క అఫర్మేషన్ని మీ మనస్సులో అనుకుంటూ ఉండండి. నేను సంపదకు అయస్కాంతంలా ఉన్నాను. నేను సంపదకు అయస్కాంతంలా ఉన్నాను. ప్రతిరోజు కొత్త ఆదాయ అవకాశాలు నా జీవితంలోకి వస్తున్నాయి. ప్రతిరోజు కొత్త ఆదాయ అవకాశాలు నా జీవితంలోకి వస్తున్నాయి. డబ్బు నా దగ్గరికి ప్రవాహంలా వస్తుంది. డబ్బు నా దగ్గరికి ప్రవాహంలా వస్తుంది. విశ్వం నాకు అపారమైన సంపదను అందిస్తోంది. విశ్వం నాకు అపారమైన సంపదను అందిస్తోంది. నేను చేసే ప్రతి పని విలువను సృష్టిస్తోంది. నేను చేసే ప్రతి పని విలువను సృష్టిస్తోంది. నా సేవలకు తగిన ప్రతిఫలం సులభంగా లభిస్తోంది. నా సేవలకు తగిన ప్రతిఫలం సులభంగా లభిస్తోంది. డబ్బు నన్ను ప్రేమిస్తోంది. డబ్బు నన్ను ప్రేమిస్తోంది. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మనీ. డబ్బు నన్ను ప్రేమిస్తోంది. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. మనసులో బాగా దృఢంగా అనుకోండి. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను. నేను ధనవంతుడిగా జీవిస్తున్నాను. నేను ధనవంతురాలిగా జీవిస్తున్నాను. నేను ధనవంతురాలిగా జీవిస్తున్నాను. నా ఆదాయం నిరంతరం పెరుగుతోంది. నా ఆదాయం రోజు రోజుకు పెరుగుతోంది.
నా ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. నేను పొందిన సంపదకు, డబ్బుకి కృతజ్ఞురాలిని. నేను పొందిన సంపద, ఐశ్వర్యానికి కృతజ్ఞురాలిని. నా జీవితం ఐశ్వర్యంతో నిండిపోతుంది. నా జీవితం ఐశ్వర్యంతో నిండిపోతుంది. నా జీవితం ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఫీల్ అవ్వాలి బాగా. మీరు ఐశ్వర్యం ఉంటే ఎలా ఉంటారో, డబ్బు ఉంటే ఎలా ఉంటారో అలా ఫీల్ అవుతూ ఉండాలి. మీ తలపై ఒక బంగారు కాంతి ప్రవహిస్తూ మీ శరీరమంతా నింపుతున్నట్లుగా ఊహించండి. మీ తలపై నుండి బంగారు కాంతి ప్రవహిస్తూ మీ శరీరమంతా నిండిపోతున్నట్లుగా ఊహించండి. ఆ బంగారు కాంతి మీతో ఇలా చెబుతోంది, నీవు సంపదకు అర్హుడివి, నీవు సంపదకు అర్హురాలివి, నీవు సమృద్ధి స్వరూపిడివి, నీవు సమృద్ధి స్వరూపురాలివి. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ కాంతి మీ ఇంటిని, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఆ కాంతి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీరు చేస్తున్న వ్యాపారాన్ని, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా చూడండి, ఫీల్ అవ్వండి. బాగా ఫీల్ అవ్వాలి. విశ్వమా, నా జీవితంలో ఇప్పటికే ఉన్న ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతలు. ప్రతి సంపదకు, డబ్బుకి, ప్రతి వస్తువుకి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. నా ద్వారా మరింత సంపద, మరింత సేవ, మరింత ఆనందం ఈ ప్రపంచానికి చేరాలని కోరుకుంటున్నాను. నేను సమృద్ధిని ప్రేమతో స్వీకరిస్తున్నాను. నేను సమృద్ధిని ప్రేమతో స్వీకరిస్తున్నాను. హాయిగా ఫీల్ అవుతూ ఉండండి. నెమ్మదిగా ఫీల్ అవుతూ ఉండాలి. ఫీల్ ముఖ్యం. చాలా ఫీల్ అవుతూ ఉండాలి. భావోద్వేగం, ఇది మాటలతో చెప్తే సరిపోదు. మీరంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. అంత ఆనందాన్ని అనుభవిస్తుండాలి. ఆనందాన్ని అనుభవిస్తుండాలి. ఆనందాన్ని అనుభవిస్తుండాలి. ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా స్లోలీ రిలాక్స్ ప్లీజ్. స్లోలీ రిలాక్స్ ప్లీజ్. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. స్లోలీ రిలాక్స్ ప్లీజ్. నెమ్మదిగా చేతులు రెండు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచుకోండి. హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా కళ్ళు ఓపెన్ చేయండి. హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఇలా రోజు ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రతిరోజు ఉదయం చేయండి. రాత్రి పడుకునే ముందు చేయండి. ఇలా రోజు ఒక 20 నిమిషాలు 40 రోజుల పాటు నిరంతరంగా చేస్తే మీలో ఉన్న డబ్బు లేదు అనే భావన తగ్గి మీలో ఆత్మవిశ్వాసం మరియు సమృద్ధి భావన పెరుగుతుంది. డబ్బు మీ దగ్గరికి విశ్వం అందిస్తుంది. హాయిగా ఉంటుంది. రోజు ఇలా ధ్యానం చేయండి. రోజు ఇలా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.